రైట్. ఇక మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు కాకర్ల గ్యాప్ వద్ద తూర్పు కాలువ సొరంగం కొండకు పొగుళ్ళొచ్చాయి. కాకర్ల గ్యాప్ కాలు ద్వారా వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాకు వెలుగొండ జలాలు వెళ్తాయి. నీళ్లు బయటకు వచ్చే సొరంగ మార్గంపై పగుళ్ళొచ్చాయి. పగుళ్ళు రావడంతో స్థానికుల తీవ్ర ఆందోళన నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అదే ఆ దృశ్యం ఏదైతే మనకి విజువల్స్ లో కనపడుతున్నట్టుగా ఇది కాకర్ల గ్యాప్ అంటారు. దీన్ని వెలుగొండ ప్రాజెక్ట్ కి సంబంధించి 2-3 గ్యాప్స్ ఉంటాయి. అంటే కొండలు కలుపుతూ నిర్మించినటువంటి గ్యాప్స్ కాకర్ల గ్యాప్స్ అని ఎత్తుపడే గ్యాప్ అని చూపించారు. ఈ కాకర్ల గ్యాప్ దగ్గర నుంచి వాటర్ తూర్పు వైపు కెనాల్ వైపు ఉంటుంది. రిలీజ్ చేసిన వెంటనే అక్కడ నుంచి వాటర్ దిగులూరు ఆ ప్రాంతాల మీదుగా కనిగిరి నెల్లూరు జిల్లాకి కడప జిల్లాలోని ప్రాంతానికి వెళ్తుంటాయి. అక్కడ బయటకు వచ్చే వాటర్ అయితే ప్రాజెక్ట్ జలాశయంలో నుంచి బయటకు వచ్చేటువంటి సొరంగ మార్గం పై భాగంలో కొండ పగుళ్ళు ఇవ్వడం ద్వారా కొంత టెన్షన్ పడతారు. స్థానికులు ఈ మధ్యకాలంలో కొంత విస్తృతంగా దాని గురించి చర్చించుకుంటున్నారు. ఒకవేళ పైనుంచి అలాగే పగుళ్ళు ఎక్కువైతే కింద సొరంగ మార్గం క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది కదా, బ్రేక్ అయ్యే అవకాశం ఉంది కదా అని. రైట్. ఆడియోలో క్లారిటీ లేని దానికి చింతిస్తున్నాం. కాకర్ల గ్యాప్ కాలు ద్వారా వైఎస్ఆర్ అలాగే నెల్లూరు జిల్లాకు వెలుగొండ జలాలు వస్తాయి. అయితే ఆ నీళ్లు బయటకు వచ్చే సొరంగ మార్గంపై పగుళ్ళు ఏర్పడిన ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. స్థానికుల్లో కింద ఆందోళన నెలకొన్న సిచ్యువేషన్. వెలుగొండ ప్రాజెక్టు సొరంగం దగ్గర పగుళ్ళు చూస్తున్నాం. వెలుగొండ ప్రాజెక్ట్ కాకర్ల గ్యాప్ వద్ద తూర్పు కాలువ సొరంగం కొండకు ఈ పగుళ్ళు ఏర్పడ్డట్టుగా మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఇస్తున్న అప్డేట్స్ చూస్తున్నాం. ఆ విజువల్స్లో కూడా కనిపిస్తున్నాయి. సో ఈ నీళ్లు బయటకు వచ్చే సొరంగ మార్గంపై పగుళ్ళు ఏర్పడటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొన్న సిచ్యువేషన్ చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.